శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో మహాశ్రేష్టమైన అరుణాచలేశ్వర ఆలయ 4 మాడవీధులను దర్శించుకున్నాం. ఈ భాగంలో పరమ పవిత్రమైన అరుణాచలేశ్వర ఆలయ రాజగోపుర వీధిని, అంటే మన లెక్క ప్రకారం 2వ ప్రాకార వీధిని దర్శించుకుందాం. అత్యంత మహిమాన్వితమైన అరుణాచలేశ్వర ఆలయ రాజగోపురానికి వెళ్లే ముందు 2 మండపాలు ఉన్నాయి. మొదటిగా భక్తులు కర్పూరాన్ని వెలిగించి 16 కాళ్ల మండపంలోకి ప్రవేశిస్తారు. ఈ మండపానికి ముఖద్వారం పైన పార్వతీ పరమేశ్వరులు వృషభ వాహనారూఢులై ఉన్నారు. ఈ 16 కాళ్ల మండపంలో ఆలయ ఉత్సవమూర్తులు మాడవీధులలో ఊరేగింపుగా తరలి వచ్చినప్పుడు ఈ మండపంలోనే ఉత్సవమూర్తులు వివిధ వాహనాలను అధిరోహించి అనేక రకాలైన అలంకారాలతో నీరాజనాలను అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తారు. కార్తీక దీపోత్సవ సమయంలో 12 రోజులు ఉత్సవమూర్తులకు జరిగే అలంకరణ పూజాదికాల కార్యక్రమాలతో ఈ మండపం అంతా భక్తుల కోలాహలం మరింత శోభనిస్తుంది. మండపానికి పైకప్పులో రకరకాల రంగులతో కనువిందు చేసే రంగవల్లులు, సింహం శిల్పాలు కలిగిన మండప స్తంభాల యొక్క శిల్పకళా సౌందర్యాన్ని దర్శించిన భక్తులు మంత్రముగ్ధులవుతారు. ఈ మండపం ఉపరితల భాగంలో ఎన్నో దేవతామూర్తులు, భైరవులు, మహాత్ములు, బ్రహ్మదేవుడు, పరమేశ్వరుడు, వినాయకుడు, అనేక తాండవాలతో నటరాజమూర్తులు అత్యంత రమణీయమైన శిల్పాలతో ఎంతో అత్యద్భుతంగా చెక్కబడి ఉన్నాయి. అరుణాచలేశ్వర ఆలయ మాడవీధులను దర్శించిన తర్వాత మొదటిగా 16 కాళ్ల మండపం. ఈ మండపం ఉత్సవాల సమయంలో అత్యంత వైభవంగా వెలిగిపోతూ భక్తులతో నిండి ఉంటుంది. ఆ తరువాత 4 కాళ్ల మండపం ఉంది. ఈ మండపం పైన సోమాస్కందమూర్తి కొలువై ఉన్నారు. ఈ మండపాన్ని దాటిన వెంటనే అత్యంత వైభవోపేతమైన 11 అంతస్తులు కలిగిన అరుణాచలేశ్వర ఆలయ రాజగోపురం ఉంది. రాజగోపురం ముందు అనేక మంది భక్తులు తమ కోరికలను తీర్చమని అరుణాచలేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ కర్పూరం వెలిగిస్తారు. అరుణాచలేశ్వరుడు దయతో వారి కోరికలు నెరవేరిన తర్వాత ఆ భక్తులు మరింత శ్రద్ధాశక్తులతో దీపారాధనలు, కర్పూరం వెలిగించి అరుణాచలేశ్వరునికి కృతజ్ఞత తెలుపుకుంటూ శరణాగతి చెందుతారు. ప్రదక్షిణగా రాజగోపురం ముందు ఉన్న వీధిలో దక్షిణం వైపుగా వెళ్ళినప్పుడు తిరుమంజన గోపురం, అంటే దక్షిణ గోపురం 9 అంతస్తులతో 9 కలశాలతో అత్యంత వైభవంగా విరాజిల్లుతోంది. ఈ తిరుమంజన గోపురంపై భక్తుల శిల్పాలు ఉన్నాయి. ఈ తిరుమంజన గోపురానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే నటరాజస్వామికి సంవత్సరానికి 2 సార్లు 1000 కాళ్ల మండపంలో అభిషేక అర్చనాదులు ముగిసిన తరువాత ఈ తిరుమంజన గోపురం ద్వారం నుండే మాడవీధుల్లోకి వచ్చి భక్తులను అనుగ్రహించే విధానం ఎంతో అద్భుతంగా ఉంటుంది. దానికి ప్రతీకగా అన్నట్లు ఈ తిరుమంజన గోపురం మీద మాత్రమే
నటరాజస్వామి మూర్తి ఉండటం అత్యంత విశేషం. తిరుమంజన గోపురానికి ఎదురుగా ఒక ప్రత్యేకమైన వినాయకుని ఆలయం ఉంది. తిరుమంజనం గోపురం నుండి కొంచెం ముందుకు రాగానే సెల్వ వినాయకుని ఆలయం ఉంది. ఆ ఆలయాన్ని దర్శించుకుని తిరుమంజన గోపురాన్ని ఆనుకుని ఉన్న ప్రాకారం నుండి వెళ్లే మార్గం పడమర మాడవీధిని కలుపుతుంది. అంటే రాజగోపురానికి సరిగ్గా వెనుక వైపు పడమర వీధిలో ముందు భాగంలో చెప్పుకున్నట్లుగానే వినాయకుని ఆలయం పడమర గోపురమైన పెయి గోపుర ప్రాకార గోడను దాటి ప్రాకారం నుండి ఉత్తర వీధిలోకి తిరిగిన తర్వాత కుడివైపున ఉత్తర గోపురమైన అమ్మని అమ్మాళ్ళ గోపురం విశేషంగా ఉంది. మహాభక్తురాలైన అమ్మని అమ్మాళ్ ఈ గోపురాన్ని భిక్షాటన చేసి నిర్మించినందువల్ల ఆమె పేరుతోనే ఈ గోపురం ప్రసిద్ధిగాంచింది. ఆమె త్యాగానికి భక్తికి నిలువెత్తి నిదర్శనం ఈ అమ్మని అమ్మాళ్ గోపురం. ఈ గోపురం రాజగోపురానికి ధీటుగా 9 అంతస్తులతో 13 కలశాలతో విరాజిల్లుతోంది. అరుణాచలేశ్వరునికి మహాభక్తురాలైన ఈ అమ్మని అమ్మాళ్ పూర్తి చరిత్రను మరొక ప్రత్యేక భాగంలో చెప్పుకుందాం. అరుణాచలేశ్వర ఆలయ గజం రుక్కు అనే పేరుతో ఎంతోమంది భక్తులకు ఆశీర్వాదాలు ఇచ్చేది. మహాతల్లి కొన్ని కారణాల వల్ల పరమపదించారు. ఆవిడ సమాధిని అమ్మనెమ్మాళ్ళ గోపురానికి ఆనుకుని ఉన్న ప్రాకారానికి చేయటం అనేది అమ్మని అమ్మాళ్ళ గోపురం నుండి ముందుకు రాగానే కుడివైపుకు తిరిగితే ఈశాన్య గోపురం వస్తుంది. ఆ వీధిలోకి వెళ్లకుండా కొంచెం ముందుకు వెళ్ళి ఎడం వైపుకి తిరిగిన వెంటనే రెట్టపిళ్ళయార్ ఆలయం వస్తుంది. రెట్టపిళ్ళయార్ అంటే 2 వినాయకులు కొలువై ఉన్న విశేషమైన ఆలయం. ఈ ఆలయాన్ని దర్శించుకుని ఈశాన్య గోపురం వైపు వస్తుంటే ఆ ప్రాకారానికి ఆనుకుని అరుణాచలేశ్వరునికి తలనీలాలను సమర్పించే ప్రదేశం ఉంటుంది. మహిమాన్వితమైన అరుణాచలేశ్వరుని ఆలయ రాజగోపురానికి ఎడం వైపున అరుణాచలేశ్వరుడికి తలనీలాలు సమర్పించే భక్తులు ఈ ప్రదేశానికి వచ్చి పరమేశ్వరుడికి తలనీలాలు అర్పించుకోవచ్చు. ఆ తరువాత ఈశాన్య గోపురం, దీనినే తమిళంలో విట్టవాసల్ అంటారు. ఈ ఈశాన్య గోపురం ద్వారం పైన వృషభ వాహనంపై సోమాస్కందమూర్తి కొలువై ఉన్నారు. స్వామి క్రింద జ్ఞాన సంబంధర్, అప్పర్, సుందరుడు, మాణికవాచకరు నెలకొని ఉండగా వారికి ఇరువైపులా అనేక మంది మహాత్ములు ఆసీనులై ఉన్నారు. అరుణాచలేశ్వరుని ఆలయం నుండి ఏ ఉత్సవమూర్తి అయినా ఊరేగింపుగా మాడవీధుల్లోకి వచ్చేటప్పుడు ఈ ఈశాన్య గోపురం నుండే తరలి వస్తారు. ఆ సమయంలో ఈశాన్య ద్వారంలో కొంత సమయం ఆగి నీరాజనాలు అందుకున్నప్పుడు భక్తులు ఉత్కంఠతో స్వామిని దర్శించి ఎంతో ఆనందానుభూతిని పొందుతారు.
ఎప్పుడు ఈ ఈశాన్య ద్వారం నుండి అరుణాచలేశ్వరుడు తరలి వచ్చిన ఆ అద్భుతాన్ని చూడటానికి భక్తులు కిక్కిరిసిపోయి ఉంటారు. ప్రత్యేకించి ఆషాఢమాసం స్వాతి నక్షత్రం రోజున 63 నాయనార్లలో ప్రముఖులైన సుందరమూర్తి నాయనార్ భక్తోత్సవ సమయంలో ఈశాన్య ద్వారం నుండి అరుణాచలేశ్వరుడు మాడవీధుల్లోకి తరలి వచ్చేటప్పుడు విద్యుత్ దీపాలను ఆపేసి ఉండగా చీకటిలో ఈశాన్య ద్వారం మధ్యలో అరుణాచలేశ్వరుడు సుందరమూర్తి నాయనార్ను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటారు. సుందరమూర్తి నాయనారు అరుణాచలేశ్వరుని అనుగ్రహం కొరకు ఈశాన్య గోపురానికి ఎదురుగా వస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ దీపాలను వేస్తారు. ఆ సమయంలో అరుణాచలేశ్వరుడు ఆ దీపపు కాంతులలో అత్యంత వైభవంగా వెలిగిపోతూ ఉంటారు. ఈ మహోత్సవం దర్శించిన భక్తుల ఆనందానికి అవధులే ఉండవు. ఈశాన్య గోపురంలోనే చిత్రమండపం ఉంది. ఈశాన్య గోపురం ఎదురుగా ఉన్న పూమాలలు, కర్పూరం, కొబ్బరికాయలు అమ్మే దుకాణాలను దాటుకుని రాజగోపురం చేరుకుంటాం. రాజగోపురం ఎదురుగా కర్పూరాన్ని వెలిగించి 2 చేతులు జోడించి అరుణాచలేశ్వరునికి వినయంగా నమస్కరించి, అరుణాచలేశ్వర, నీ దర్శన భాగ్యాన్ని మాకు అనుగ్రహించు అని కోరుకునే భక్తుల ముఖాలలో ఆర్తిని, వినయాన్ని మాటలతో చెప్పలేము. ఇప్పటి వరకు మహిమాన్వితమైన అరుణాచలేశ్వర ఆలయ రాజగోపురం ముందున్న వీధిని దర్శించుకున్నాం. వచ్చే భాగంలో పరమపావనమైన అరుణాచలేశ్వర ఆలయ రాజగోపురంలోకి ప్రవేశించి మొదటిగా వచ్చే కంబత్తు ఇలయనార్ ఆలయాన్ని దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్తుల భక్తుగా బ్రోవు అరుణాచల. శివనిధి శివాలయా